అందరికి జై భీమ్. నేను మీ కొప్పేడు మధుబాబు, లీడర్ ఆఫ్ బహుజన్ సమాజ్ పార్టీ. గత వారం రోజులుగా యూట్యూబ్లో తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ అయినటువంటి కిరణ్ రాయల్ గురించి వీడియోసు, ఆడియోసు మరియు లక్ష్మీరెడ్డి అనే ఒక మహిళ కూడా ప్రెస్ మీట్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే ఈ సభ్య సమాజంలో ఒక నాయకత్వ లక్షణం ఉండాల్సినటువంటి ఒక వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఎంతోమందితో అక్రమ సంబంధంతో గడుపుతూ ఆ విషయాలన్నీ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే అక్రమ సంబంధం అనేది లీగల్ కావచ్చేమో, కానీ మనము ఆధునిక సమాజంలో, సభ్య సమాజంలో జీవిస్తున్నాం. దానికి అనుగుణంగా సమాజానికి ఆదర్శంగా ఉండాల్సినటువంటి వ్యక్తులు, నీతులు చెప్పాల్సినటువంటి వ్యక్తులు, వీళ్ళు రాజకీయ ముసుగులో అక్రమ సంబంధంతో తోలనాడుతూ చాలా దారుణమైనటువంటి పరిస్థితులను సోషల్ మీడియా ముందుకు తీసుకొస్తున్నారు. ఇది చాలా జుగుప్సాకరంగా ఉంది వినడానికి. ఎందుకంటే మహిళలను గౌరవించే దేశం మనది. వాళ్ళకి 33% రిజర్వేషన్ కల్పించినటువంటి దేశం మనది. వాళ్ళను ఉన్నత స్థాయికి, అంటే ఐఏఎస్, ఐపీఎస్లుగా, ఐఎఫ్ఎస్లుగా తీర్చిదిద్దినటువంటి దేశం మనది. ఈరోజు మహిళలు లేని వ్యవస్థ అంటూ ఏమీ లేదండి. అలాంటి మహిళలను కించపరచడము చాలా దారుణంగా ఉంది. మనం కూడా ఒక మహిళామూర్తి కడుపులో పుట్టినాము, ఒక అక్క చెల్లెల తోబుట్టులుగా కూడా మనము ఉన్నాము. మరి మనకు కూడా కూతుర్లు ఉన్నారు. కానీ ఇలాంటి విషయాలు 4 గోడల మధ్యన ఉండాల్సినటువంటి విషయాలను చాలా దారుణంగా వీడియోసు, ఆడియోసు పట్టి ఈ యూట్యూబ్లో అప్లోడ్ చూస్తూ ఉంటే ఎక్కడికి పోతా ఉందో ఈ సమాజం అర్థం కావడం లేదు. అందులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చాలా ఆదర్శంగా స్పీచ్లు ఇస్తూ ఉంటారు, అంటే రాజకీయ మేడల్లో. అతనికి సంబంధించినటువంటి జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు ఈ కిరణ్ రాయల్ గారు. ఇతని యొక్క భాగవతం చూస్తూ ఉంటే ఇంకా ఎన్నో విషయాలు వెలుగులోకి వచ్చే పరిస్థితి ఉంది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పటివరకు నోరు మెదపడం లేదు. కానీ ఎలాంటి ప్రెస్ మీట్లు చెప్పి కూడా అతన్ని వాన్ చేయడం కానీ, సస్పెండ్ చేయడం కానీ లేదు. ఎందుకంటే ఒక నాయకుడు అనేవాడు నైతిక విలువలు కలిగి ఉండాలి, ప్రజలకు సేవా దృక్పథంతో సేవ చేసేవాడై ఉండాలి. ఈ రాజకీయ సేవను, రాజకీయ పలుకుబడిని, డబ్బును ఉపయోగించుకొని ఎంతోమంది అమ్మాయిల జీవితాలను 4 గోడల మధ్యన అనుభవించి వాళ్ళను మళ్ళీ బయట ప్రపంచానికి తెలిసే విధంగా ఈ సోషల్ మీడియాల్లో వచ్చే విధంగా ప్రవర్తించడం చాలా దారుణమండి. ఇది సభ్య సమాజానికి కూడా తీవ్రమైనటువంటి భయాందోళనకు గురి చేసే ఒక విషయం. కావున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పార్టీలకు అతీతంగా ఆలోచించి ఈ సమాజానికి సంబంధించినటువంటి ఇలాంటి సమాజాన్ని తప్పుదోవ పట్టించే ఇలాంటి విషయాలను ప్రేరేపించే వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలి. ఈ సమాజానికి మంచి చేయాలి, మేలు చేయాలి అనే వ్యక్తులను ఇంకా ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలి. ఇలాంటి వ్యక్తులను ఇలాగే వదిలివేయడం వల్ల ఇతన్ని చూసి, అంటే ఇతని మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోతే అధికార పార్టీ కూడా, కూటమి పార్టీ కూడా ఇతన్నే ఏం చేయలేదు కాబట్టి మనం కూడా చేద్దామని ఇంకా ఎంతోమంది కూడా ఇలాంటి పరిస్థితులకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు డిప్యూటీ సీఎం అయినటువంటి మీరు ఆదర్శంగా ఈ రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి, అంటే ప్రజల గురించి, సేవ గురించి, రాజకీయ సేవ ఎలా ఉండాలి, అన్ని సామాజిక వర్గాల మీద ఒక మంచి లెక్చర్ ఇచ్చే మీరు మీ యొక్క పార్టీలో ఉన్నటువంటి తిరుపతి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి
ఈ కిరణ్ రాయల్ గారి మీద నోరు ఎందుకు మెదపడం లేదో మీరు తెలియజేయాలి. వెంటనే ఇతని మీద చర్యలకు మీరు ఉపక్రమించాలి. అప్పుడే ప్రజలకు కూడా నమ్మకం కలుగుతుంది. మీ మాటలంటే, మీ చేష్టలంటే, మీరు ఆదర్శంగా ఉండాలని కూడా ప్రజలకు తెలిసే అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నాను. దీని మీద వెంటనే మీరు స్పందించాలి. ప్రెస్ మీట్ పెట్టి అతని మీద చర్యలు తీసుకోవాలి. లేదంటే మీ పార్టీకి కూడా విఘాతము, మనుగడ సాధించలేని పరిస్థితి భవిష్యత్తులో ఉండే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి వ్యక్తులు ఈ దేశంలో ఎన్నో రాష్ట్రాల్లో ఎన్నో పార్టీల్లో ఉన్నారు. వాళ్ళంతా కూడా సమాప్తమైపోయినటువంటి పరిస్థితి. ముందు రోజుల్లాగా లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. మనం ఏ తప్పు చేసినా కూడా మూడో కన్నులాగా మన దగ్గర ఉన్న మొబైలే మనల్ని సోషల్ మీడియాకి పరిచయం చేస్తూ ఉంది. కాబట్టి మీరు ఆలోచించాలి. అతని మీద మీరు స్పందించకపోతే మీ ఉనికికే ప్రమాదం ఉందని తెలియజేసుకుంటున్నాను. జై భీమ్, జై భారత్.